పూరి జగన్నాథ్ తమ్ముడు అన్న ఆ నీడ నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు ఎందుకు అండి అని అనిపిస్తుంది మీకు ఎప్పుడు? నాకేమనిపించలే, నీడ వల్ల కదా నేను ఉన్నాను. అవును అవును పూరి ఇప్పటికీ ఇన్ని సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ తమ్ముడు అనగానే ఎక్కువ ఇప్పుడు అంతే కదా సార్, ఎప్పుడు అదే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ నీడ దగ్గరే ఉన్నాం కాబట్టి అది ఎందుకు పోవాలనుకుంటాం కాదు, ఉంటుంది. మీరు ఎంత దూరం వెళ్ళండి అది ఉంటుంది. కాకపోతే మనది కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఎంత వచ్చినా సరే పూరి జగన్నాథ్ గారు తమ్ముడే అంటారు. సో అది ఉండడం మంచిదే అంతే. అది మన మీద ఏం పడిపోదు కదా, దానివల్ల ఏమి మనకి ఇది అవ్వదు, దానివల్ల ఇంకా గుర్తింపు ఉంటుంది. నాకు ఇంకా ఇప్పుడు సక్సెస్ పడింది అనుకోండి, ఇప్పుడు ఒక పథకం ఆడింది అనుకోండి, ఇది కూడా యాడ్ అవుతుంది అంతే కదండి. సో ఏమో చాలామంది అంటూ ఉంటారు కానీ దాంట్లో నాకేం ఒక అన్నయ్యగా మీరు చేయాల్సిందంతా చేశారంటారు ఎవరండి? పూరి గారు ఒక అన్నయ్యగా ఎంత చేయాలో తమ్ముడికి అంత చేశారంటారు. అంటే ఒక అన్నయ్యగా ఎంతమంది చేయలేదో అంతమంది కన్నా బాగా చేశారు, చాలా బాగా చేశారు. నిజంగా చాలామంది ఉంటుంటారండి, బట్ నాకు అన్నయ్య తెలుసు, ఇంకొకరు తెలిసిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. సో వీరిద్దరూ ఏంటంటే అండి, ఫ్యామిలీని ఎలా ఓకే ఈడున్నాడు, ఈయన ఏం చేద్దాం, ఈయన హీరో చేద్దాం. ఇంకొక గణేష్ మా రెండో అన్నయ్య ఉన్నాడు, ఈయనకి ఏం ఇంట్రెస్ట్ పాలిటిక్స్లో ఏం చేద్దామని ఆలోచించడం కాదండి, స్టెప్ వేయాలి కదా. స్టెప్ ఎప్పుడు వేయాలి? స్టెప్ వేసారంటే ఎప్పుడు వస్తుంది? డబ్బులు కదా, ఆ డబ్బుల దగ్గరే వస్తుంది సమస్య. సపోర్ట్ ఇవ్వడం అన్న తర్వాత నీకు నేను సపోర్ట్ ఉంటాను అంటే ఏం సపోర్టు? డబ్బు. అదే ధైర్యం. ఆ ధైర్యం ఆయనకి పుష్కలంగా ఉంది. ఈవెన్ ఫాదర్ కూడా, ఈవెన్ మన తండ్రులు కూడా ఒక స్టేజ్లో ఆపేస్తుంది. లేదు, ఎంత కావాలి నీకు, ఎలా దీనికి ఎంత ఖర్చు అవుతుంది, హీరోగా ఎన్ని సినిమాలు, 3 సినిమాలు, ప్రొడక్షన్ నాకు ఇంకో ఎంత ఖర్చు అయిందంటే మీకు తెలుసు కదండి. మరి ఆ ఖర్చు అన్నయ్యలుగా చేశారా, అన్నయ్య కన్నా ఎక్కువ చేశారంటే మనకు అర్థమవుతుంది. సో ఇద్దరు సార్, నాకు ఒకరు మా అన్నయ్య, 2 చిరంజీవి గారు, వీళ్ళిద్దరిని చూడండి. ఆ ఫ్యామిలీ అంటే ఏం చేయాలి. సో మీరు అన్నట్టు కాదు, ఎక్కువ తండ్రిలాగా